పెట్టే తప్పనిసరిగా అది కూడా అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1021 అండి. ఆర్ఎండ్బి మినిస్టర్ గారు టూర్లో ఉన్నారు, అంచేత ఈ ప్రశ్నకు జవాబు చెప్పినట్టుగా భావించవలసి కోరుతున్నానండి. ఇప్పుడు మినిస్టర్ గారు మీదే క్వశ్చన్ స్వల్ప వ్యవధి క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 77. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ నంద్యాల విజయ డైరీ నంద్యాల పేరుతో 2 ఆరోపణలు పిటిషన్స్ ఈ ప్రభుత్వానికి అందాయి. అధ్యక్ష, ఈ పిటిషన్లోని ఆరోపణలు మొత్తం విషయాలన్నీ కూడా విచారించి నివేదిక సమర్పించడానికి మంగళగిరిలో మా ఆఫీసులో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఉప సంచాలకుల వారిని విచారణ అధికారిగా నియమించాం. వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యురాలకు తెలియజేస్తున్నా. అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయ డైరీ అంటే ఒక బ్రాండ్ అధ్యక్ష. ప్రజలు కూడా విజయ డైరీ పాలు తాగేవాళ్ళు కావచ్చు, నెయ్యి వాడేవాళ్ళు కావచ్చు, దీని వెనకల ప్రభుత్వం ఉంది, ఎటువంటి కల్తీ పాలు తాగేదానికి అవకాశం ఉండదనే ఒక నమ్మకంతో ఈ విజయ డైరీని అనేది వాడడం జరుగుతుంది అధ్యక్ష. మరి 83లో అధ్యక్ష ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు నంద్యాల డైరీ విజయ డైరీకి మరి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి మొన్న మీరందరూ కూడా తెలుసుంటారు అధ్యక్ష, విజయ డైరీ నంద్యాలలో ఈ కొత్త వైసీపీ నాయకులు చైర్మన్గా అయిన తర్వాత నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఆ శిలాఫలకాన్ని తీసుకుపోయి కాలువలో పాడేసి మరి అక్కడ ఆ శిలాఫలకాన్ని అంతా కూడా పగలగొట్టడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ఫోటోలు కూడా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇది జరిగిన తర్వాత మేము విజయ డైరీకి వెళ్ళి మరి అక్కడున్న ఎండితో మాట్లాడి ఆ శిలాఫలకాన్ని అక్కడి నుంచి తీసి వాళ్ళతోనే కడిగించి మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విజయ డైరీ అనేది నాది, దీనికి గవర్నమెంట్కి ప్రభుత్వానికి విజయ డైరీకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఎవరినైనా డైరెక్టర్లుగా పెట్టచ్చు, ఎవరినైనా తీసేయచ్చు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు విజయ డైరీ చైర్మన్గా ఎక్కక ముందు దాదాపుగా 35 సంవత్సరాలు భూమా నారాయణ రెడ్డి గారు చైర్మన్గా ఉండినారు అధ్యక్ష. ఆయన ఈ 35 సంవత్సరాలు ఎటువంటి అవినీతి జరగకుండా, ఒక్క చుక్క పాలనలో కల్తీ కాకుండా ఆ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకుల కళ్ళు విజయ డైరీ మీద పడిందో అధ్యక్ష, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతా కూడా కల్తీ జరిగి మన అంతా కూడా నాశనం చేయడం జరిగింది అధ్యక్ష. నేను చెప్పే ఉదాహరణలు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అధ్యక్ష. ఆ ఎగ్జాంపుల్స్ వినిన తర్వాత సహనంగా ఉండే మీరు కూడా సహనం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, సంవత్సరం క్రితము తెలంగాణలో నల్గొండ గ్రామంలో అధ్యక్ష విఎన్ఆర్ డైరీ అనేది మూతపడింది అధ్యక్ష. ఈ విఎన్ఆర్ డైరీలో ఏం చేస్తారంటే అధ్యక్ష, మామూలుగా పాలల్లో నీళ్లు కలపడం చూసాం అధ్యక్ష, కానీ వీళ్ళు నీళ్ళల్లో కెమికల్స్ కలిపి అది పాలగా సృష్టించి ప్రజలకు అందజేస్తున్నారని చెప్పి మరి తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ విఎన్ఆర్ డైరీని క్లోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే విఎన్ఆర్ డైరీ దగ్గర నుంచి అధ్యక్ష వీళ్ళు విజయ డైరీ నంద్యాల వాళ్ళు, ఆ డైరీకి సంబంధించిన వాళ్ళు ఆ విఎన్ఆర్ డైరీ దగ్గర నుంచి పాలు కొనుగోలు చేయడమే కాకుండా అధ్యక్ష ఈ బాదం పాలు కూడా అక్కడి నుంచే కొనుగోలు చేసి వీళ్ళ బ్రాండింగ్ అంటే విజయ డైరీ లేబుల్ వేసి ప్రజలకు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ బాదం పాలు తయారు చేసే మిషనరీ విజయ డైరీలో ఉన్నా కూడా ఎందుకు బయట నుంచి వీళ్ళు బాదం పాలు కొంటున్నారనేది కూడా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, తల్లి ఆ బాదం పాలు పిల్లలకు అందిస్తున్నప్పుడు బాదం పాలు అందిస్తున్నారు అనుకుంటుంది అధ్యక్ష, కానీ విషం అందిస్తున్న పరిస్థితి ఈరోజు విజయ డైరీ తీసుకురావడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయం అధ్యక్ష. అంతేకాకుండా పాల పొడి తయారు చేసే మిషనరీ కూడా నంద్యాల విజయ డైరీలో ఉన్నా కూడా బయట నుంచి కొటేషన్లు తీసుకొని సంవత్సరానికి వీళ్ళకు 4000 టన్నులు అవసరమైతే వీళ్ళు విజయ డైరీలోనే ఉన్న మిషనరీతో వాళ్ళు తయారు చేసింటే
10 కేజీలకి 270 రూపాయలు వీళ్ళకి ఖర్చు అయ్యేది అధ్యక్ష. వీళ్ళు బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల 10 కేజీలకి 400 రూపాయలు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 25 కోట్ల రూపాయలు నష్టము విజయ డైరీకి తీసుకొచ్చినారని సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. మరి ముఖ్యమైన విషయం అధ్యక్ష, కర్ణాటక అధ్యక్ష వెలుగొట్టకన్నా అధ్యక్ష షార్ట్ డిస్కషన్. కర్ణాటక అయిపోయింది అధ్యక్ష. ఈ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అధ్యక్ష. కర్ణాటక నుంచి డీజిల్ ట్యాంకర్లు తెప్పిస్తున్నారు అధ్యక్ష. కర్ణాటక నుంచి డీజిల్ ట్యాంకర్లు తెప్పించి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిల్లులు ఏర్పాట్లు చేపిస్తున్నారు అధ్యక్ష. అంటే వీళ్ళు దాదాపుగా సంవత్సరానికి 5-6 కోట్ల రూపాయలు కేవలం డీజిల్ ట్యాంకర్ల మీద కొట్టేస్తున్నారని సంగతి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించిన బిల్లు ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బోర్డు మెంబర్లు చిల్లింగ్ ప్లాంట్లు పెట్టుకొని ప్రతిరోజు 50,000 రూపాయలు సంపాదించుకున్న మార్గాలు కూడా ఈ డైరీ వాళ్ళు ఏర్పాట్లు చేపిస్తారనే సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. అన్నిటికైనా ముఖ్యమైన విషయం అధ్యక్ష, తిరుమలలో మొన్న జరిగిన ఏదైతే ఈ నెయ్యికి సంబంధించిన స్కామ్ లో బోలే బాబా కంపెనీ ఏదైతే ఉందో అధ్యక్ష, అది అందరికీ తెలిసిన విషయమే. అదే బోలే బాబా కంపెనీ ఏదైతే రాజస్థాన్ నుంచి తిరుమలలో స్కామ్ లో బయటపడ్డారో అదే కంపెనీ నుంచి నంద్యాల విజయ డైరీ వాళ్ళు నెయ్యి కొంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చిందా లేదా అని చెప్పి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే అధ్యక్ష, ఈరోజు ఏదైతే బ్రాండ్ను ఉపయోగించుకొని బ్రాండ్ను విజయ డైరీ బ్రాండ్ను ముందు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇంక 2 పాయింట్లు అధ్యక్ష, ముఖ్యమైన పాయింట్లు అందరికీ తెలియాల్సిన విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే మిల్క్ ప్యాకెట్ పాల ప్యాకెట్ 6% ఫ్యాట్ ఉండే పాల ప్యాకెట్ వీళ్ళు 6% ఉండాల్సిన ప్యాకెట్ అధ్యక్ష ఫ్యాట్ ఉండాల్సింది 5.5 లేదా 5% ఫ్యాట్ ఉండేది చూపిస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల మీరు అనుకోవచ్చు అధ్యక్ష, కేవలము లీటర్కి ₹1.5 కదా తేడా అనుకోవచ్చు అధ్యక్ష. ప్రతిరోజు 1,30,000 లీటర్లు దీనికి సంబంధించిన విజయ డైరీకి వస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్క లీటర్ కి వీళ్ళు ₹1.5 కాజేస్తున్నారు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు వీళ్ళు జోబులో వేసుకుంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఏపీ డైరీ ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష, దానికి సంబంధించి 35 ఎకరాలు నంద్యాలలో ఉంది అధ్యక్ష. నంద్యాలలో ఉన్న 35 ఎకరాలు ఏదైతే మొన్న జూన్ లో అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిగ్గుచేటు ఏంటంటే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అడంగల్ మార్చుకొని వీళ్ళ పేర్ల మీదకి మార్చుకున్నారు అధ్యక్ష. 35 ఎకరాలు అంటే నంద్యాల రేట్లు అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఎకరా నంద్యాలలో 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది అధ్యక్ష. అంటే 350 కోట్ల రూపాయలు వీళ్ళు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలము 2 కోట్ల 3 కోట్ల స్కామ్లు కాదు అధ్యక్ష, కొన్ని వందల కోట్ల స్కామ్లు ఈ రోజు జరుగుతున్న సంగతి ప్రభుత్వం తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎవరైనా విజయ డైరీ నంద్యాల దాని మీద క్వశ్చన్ చేసినా వాళ్ళని వేలెత్తి చూపించినా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళ అధ్యక్ష యూనియన్ గా ఫామ్ అయ్యి వాళ్ళని ప్రశ్నిస్తుంటే వాళ్ళని వేరే జిల్లాలకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. పాలపొడి ఎక్స్పైర్ అయిన పాలపొడి కూడా ఈ రోజు ప్రజలకు అందజేసే కర్మ ఈ రోజు విజయ డైరీ వాళ్ళు చేస్తున్నారంటే